బిగ్ బాస్ను బోనెక్కించాల్సిందే. 100 గొడ్డను తిన్న రాబందైనా సరే ఒక్క గాలివానకు నేల కరిచిపోతుంది. అవినీతి డ్రాకుల అవతారమెత్తి ఆంధ్రప్రదేశ్ జవసత్వాలను పూర్తిగా పీల్చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరుటి ఎన్నికల్లో పోటెత్తిన ప్రజా సునామీ అలాగే అందపాతాళానికి విసిరికొట్టింది. అధికార మదంతో అంతవరకు ఎగిరెగిరి పడిన జగన్ రెడ్డి పార్టీ ప్రభుత్వాల పాతకాలను తలుచుకుంటూ ఎన్ని కన్నీళ్ల ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ అన్న పాటను సామాన్యులు అప్పట్లో సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేశారు. జగన్ రెడ్డి జమానాలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులైన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని తెలియగానే ధర్మమే నీ పాలిట దండమై దండించ తప్పించుకోలేదు జన్మ అనుకుంటూ వైకాపా బకాసులను ఏపీ ప్రజలు మరోసారి చేత్కరిస్తున్నారు. ఎంతోమంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేసి 3,300 కోట్ల రూపాయల దాకా ముడుపులు మేసి అందులో 90% సొమ్మును బిగ్ బాస్కు చేర్చిన బందిపోట్ల ముఠా వెనక మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అని సిట్ గుర్తించింది. పక్కా సాక్ష్యాధారాలతో ఆయనకు అరదండాలు వేసింది. జగన్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరు పోసిన మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. తన వాదనలను న్యాయపాలిక కొట్టేయడంతో తప్పక మొన్న సిట్ ముందుకు వచ్చాడు. 7 అంచెల వ్యూహంతో మద్యం దందాకు తెరతీసి నెత్తుడి కూడుకు లొట్టలేసిన మహాపాపానికి ఇప్పుడు 7 ఊచలు లెక్క పెడుతున్నాడు. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామంటూ 2019 ముందు జగన్ రెడ్డి అబద్ధాలు డప్పు ఎమగట్టిగా కొట్టాడు. సీఎం కుర్చీలో కూర్చున్నాక అదే నోటితో లిక్కర్ ద్వారా ఆదాయం రాకూడదని కుట్రలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలను తిట్టిపోశాడు. మద్యం తయారీ నుంచి విక్రయాల వరకు మొత్తం వ్యవస్థపై స్వారీ చేసిన వైకాపా పెత్తందారులు తాము కోరినంత సొమ్మును ముట్టజెప్పడానికి అంగీకరించిన సంస్థలకే అత్యధిక ఆర్డర్లు దారబోశారు. డిస్టిలరీస్ని గుప్పిట పట్టి బినామీ కంపెనీలు పెట్టి పరమ నాసిరకం మందును జనానికి తాగబోయించారు. కాలకోట విషయానికి ఏమాత్రం తక్కువ కానీ జే బ్రాండ్ మద్యం దెబ్బకు 2019, 2024 మధ్యలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 35 నుంచి 45 ఏళ్ల వయసులోని మగవాళ్లు 7,000 మందికి పైగా చనిపోయారని డిఆర్డీఏ సెర్చ్ పరిశోధనలో బయటపడింది. జగన్ రెడ్డి పార్టీ పెద్ద మనుషుల కాసుల కక్కుర్తికి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో కడతేరిపోయారో తెలియదు. ఎన్నో కుటుంబాలు అనాథలు కావడానికి కర్కోటకులందరూ కటకటాల్లోకి వెళ్లాల్సిందే. తాడేపల్లి నుంచి దుబాయ్ వరకు డన్నులు పెట్టి మద్యం ముడుపుల పైకాన్ని పోగేసిన వైకాపా ముఠ ఎన్నికల వేళ ప్రజాస్వామ్యాన్ని కొని పారేయడానికే అదే సొమ్ములోంచి కొంత వెదజల్లింది. ఐఐటిఎన్లు ఐఏఎస్లో కొందరిని పావులుగా వాడుకుంటూ తమ భోషాణాలను నింపుకుంది. పుట్టలోని పాములు ఒక్కొక్కటిగా బయటపడినట్లు మద్యం కుంభకోణంలో పాత్రదారులు సూత్రధారుల ముసుగులిప్పుడు వరుసగా తొలుగుతున్నాయి. జగన్ రెడ్డి పార్టీ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో సాగిన స్వాహా పర్వం గుట్టును తేల్చడంలో మిథున్ రెడ్డి అరెస్టు ఒక అంకం మాత్రమే. జనారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్న అంతిమ లబ్ధిదారును చట్టం ముందుకు తీసుకొచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజానికం ఆశిస్తోంది. రాజ్యాంగ ప్రమాణాలకు పాతరేసిన రాక్షసులకు కఠిన దండనలు పడేలా చూడటమే కాదు, వాళ్ళు మాయం చేసిన ప్రతి రూపాయిని వెనక్కి రప్పించాలి. జగన్ రెడ్డి సర్కారు పారించిన గరళ మద్యానికి బలైన కుటుంబాల సంక్షేమానికి ఆ సొమ్మును వినియోగించాలి. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది. కూటమి సర్కారుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి సార్థకత లభిస్తుంది. పంటల వివరాలపై శాటిలైట్ సర్వే నిర్వహించాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రమంతటా ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు పండిస్తున్నారనే వివరాలు శాటిలైట్ ద్వారా స్వీకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం శాటిలైట్ సర్వే సమాచారం సరిపోల్చాలని స్పష్టం చేశారు. ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలని చెప్పారు. రైతు సేవా కేంద్రం నుంచి ఈ మేరకు నిరంతరం సూచనలు సహకారం అందించాలన్నారు. రీసర్వే అనంతరం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత వ్యవసాయ రికార్డులు కూడా నవీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 4 గంటలకు పైగా వ్యవసాయం అనుబంధ రంగాలపై లోతైన చర్చ జరిపి రైతులకు మేలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అలాగే జల వనరుల శాఖ అధికారులతోనూ సమీక్ష నిర్వహించి నీటి నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. పంటల ప్రణాళిక, ఉత్పత్తులకు విలువ జోడింపు, రైతులకు సహకారం అందించేందుకు చాట్ బోట్ వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని వారికి అందేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటి వరకు 47,41,792 మంది రైతుల వివరాలతో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈకేవైసీ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ పంట ద్వారా అర్హులను గుర్తించాలని, రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి తాను అత్యధిక ప్రాధాన్యతనిస్తానని, త్వరలో సాగునీటి సంఘాలతో వర్చువల్ సమావేశాలు సైతం నిర్వహించి నేరుగా మాట్లాడతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఖరీఫ్ సీజన్లో దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్లలో ప్రధాన ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయని, సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందన్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రాష్ట్రంలో 9,90,000 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోందని చెప్పారు. అయితే వర్షాధారంగా పంటలు పండించేలా పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనిని సంబంధించి అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రైతులతో సంప్రదింపులు జరిపి అవగాహన కల్పించాలన్నారు. సీజన్ కాలాన్ని ముందుకు తీసుకురాగలిగితే తుఫాన్లు, భారీ వర్షాల నుంచి రైతులు పంట నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చని, అదే సమయంలో మరో పంటకు అవకాశం ఉంటుందని చెప్పారు. కరువు అనే మాట ఉండకూడదని, సమృద్ధిగా కురుస్తున్న వర్షపు నీటి సద్వినియోగం ద్వారా ప్రాజెక్టుల నుంచి అతి తక్కువ నీటిని వాడుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. రాష్ట్రంలో ఎరువులు, పురుగు మందులను అవసరానికి మించి వినియోగిస్తున్నారని, ఈ కారణంగా భూసారం తగ్గుతోందని, ఎరువులు, పురుగు మందులు ఏ మేరకు వాడాలో రైతులకు వివరించి వాటిని అధికంగా వినియోగించకుండా నియంత్రించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,71,000 మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా అంతకుముందు ఏడాదితో 12% మేర తగ్గిందని అధికారులు వెల్లడించారు. అలాగే 2024-25లో 1,733 మెట్రిక్ టన్నుల పురుగు మందులు రాష్ట్రంలో వినియోగం జరిగిందని తెలిపారు. అయితే ఆర్గానిక్ బయో ఫెర్టిలైజర్ వినియోగంపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. పంటలను చీడపీడల నుంచి రక్షించేలా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. సాంకేతికతను వినియోగించుకుని పురుగు మందుల విస్తృతికి అడ్డుకట్టు వేయొచ్చని చెప్పారు. విత్తనాలు, ఎరువుల విక్రయంపై చిట్ట చివరి వరకు ట్రాకింగ్ జరగాలన్నారు. వరిలో కలుపు మొక్కల నివారణలో ప్రమాదకరమైన కెమికల్స్ వాడకంతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలపగా, ఎక్కడెక్కడ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయో సమాచారాన్ని సేకరించాలని, కేసులు ఎక్కువ నమోదవుతున్న చోట్ల రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పురుగు మందులు, ఎరువులు వినియోగించకుండా పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇస్తే ఆయా ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు. తద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్కు సంబంధించి టాటాతో త్వరలో ఒప్పందం చేసుకునేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. ఎన్పిఓపి సర్టిఫికేషన్లతో జపాన్, తైవాన్ లాంటి దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చన్నారు. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్తో పండ్లను 130 దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందన్నారు. విలువ జోడింపు ద్వారా వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని సీఎం సూచించారు. చిత్తూరు జిల్లాలో మామిడి, మిర్చి లాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చూడాలన్నారు. దేశీయంగా డిమాండ్ లేని ఉత్పత్తులను సర్టిఫికేషన్ ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో క్రాప్ హెల్త్ మానిటరింగ్ నిరంతరం జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం 42 ప్రమాణాలను అనుసరించాలని సూచించారు. నీటి సంరక్షణ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చూడాలని, 1000 టీఎంసీ మేర భూగర్భ జలాలు ఉండాలనేది మన లక్ష్యమని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే కాలువలను పూడిక తీయించి అంతరాయం లేకుండా ప్రవాహాలు వెళ్లేలా చూడాలన్నారు. వ్యవసాయం, జలవనరుల శాఖ సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే రైతులకు ఫలితాలు వస్తాయన్నారు. నీటి పంపిణీపై సాగునీటి సంఘాలతో కలిసి కసరత్తు చేయాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించేలా చూడాలని, ప్రస్తుతం వ్యవసాయంతో పాటు 15 రంగాల్లో డ్రోన్లను వినియోగించేందుకు అవకాశం ఉందని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. డ్రోన్లతో సాగు సులభం అవుతుందన్నారు. ఈ సీజన్లో వ్యవసాయ అధికారులను ఇతర వ్యవసాయేతర విధులకు వినియోగించవద్దని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. హెచ్డి బర్లీ, మ్యాంగో రైతులకు చెల్లింపులపైన సీఎం మాట్లాడారు. మార్క్ఫెడ్ నుంచి 2 విడతల బకాయిలు చెల్లించాలని సూచించారు. ఆగస్టు 20లోగా హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి కొనుగోలుపై ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆగస్టు 15లోగా మామిడి రైతులకు కూడా డబ్బులు చెల్లించాలని చెప్పారు.
విలువ జోడింపులో భాగంగా కవర్ బ్యాగుల్లో పండించిన తోతాపురి మామిడి పళ్ళ నాణ్యతను సీఎం పరిశీలించారు. టేబుల్ వెరైటీ పండించడం ద్వారా దేశీయంగా పల్ప్ లాంటి ఉత్పత్తులతో విదేశాలకు ఉత్పత్తులు పంపేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు జరపని కంపెనీలపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఉద్యాన పంటలకు సూక్ష్మ సేద్యం గేమ్ చేంజర్ అవుతుందని, ప్రస్తుతం 16,17,000 హెక్టార్లలో దీని కింద సాగవుతోందని, మరింత విస్తరించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నీళ్లు లేని చోట మైక్రో ఇరిగేషన్, నీటి వనరుల లభ్యత అధికంగా ఉన్న చోట్ల ఫ్లడ్ ఇరిగేషన్ అమలుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో సూక్ష్మ సేద్యంతో పాటు కాలువల ద్వారా నీరిస్తే రైతులకు మరింత లాభదాయకంగా మారుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చిట్ట చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు ప్రాంతానికి సాగునీరు అందించాలన్నారు. వ్యవసాయం అనుబంధ ఉత్పత్తులు నగరాల్లో ఇంటి ముంగిటకు తీసుకెళ్లి నేరుగా రైతులే విక్రయించేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గృహ సముదాయాల దగ్గర విక్రయాలకు అవకాశం కల్పించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగకుండా, తగ్గిపోకుండా ఈ ప్రక్రియ ఉపకరిస్తుందన్నారు. అలాగే అన్ని నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లు ప్రవేశపెట్టాలని చెప్పారు. 30 రోజుల్లోగా దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మెరుగైన ఆదాయం వచ్చే వాణిజ్య పంటలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీ లేదని, ఉత్పత్తుల నాణ్యత అంతర్జాతీయ ఎగుమతులకు తగ్గట్టు ఉండాలన్నారు. చికెన్ వ్యర్థాలను ఫీడ్గా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించే ఆక్వా రైతులకే సబ్సిడీ విద్యుత్ అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. సముద్రంలో మత్స్య సంపద ఏ ప్రాంతంలో ఎక్కువ లభిస్తుందో మత్స్యకారులకు యాప్ ద్వారా తెలియజేయాలన్నారు. సముద్రంలో ఉత్పత్తి అయ్యే సీడ్ ఎక్కువ మంది సాగు చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో వినియోగించడంతో పాటు బయోఫ్యూయల్గా కూడా సీడ్ను వినియోగించేలా అధ్యయనం జరగాలని చెప్పారు. ఉద్యాన రంగంతో సమానంగా పశుపోషణకు, ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. లైవ్ స్టాక్లో 15% వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ఇకపై ప్రత్యేకంగా సమీక్షిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. సమీక్షలో కొబ్బరితో తయారు చేసిన కోకో ముంజ్ సంస్థ ఉత్పత్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి సంస్థ ప్రతినిధిని అభినందించారు. ఈ సమీక్షకు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.